భయపడతావా? ఎవరికి ఏది మరి మరి అడిగితే చెప్పాలి. మనం ఏమో చూస్తాం తెలుసా? మా ఇంటి అయింది ఆయన కాలానికి పర్లా, ఒకవేళ నాకన్నా ఉందా వెళ్ళిపోతేనే కలుపుతూ వద్దేమో అంటారు. లేకపోతే మా పెద్ద అబ్బాయి ఆయన కాలానికి ఏమి పర్లా, ఒకవేళ దేవుడి మధ్యలో కాళ్ళకి బయట లాగితే ఇబ్బంది. అప్పటి వరకు కూడా నాకు ఏం పర్లేదు. ఈ ధైర్యం ఉంది మనకి. ఈ ధైర్యం ఎవరి మీద విశ్వాసం? ఎవరి మీద విశ్వాసం? ఎవరి మీద విశ్వాసం? కొడుకుల మీద, తండ్రుల మీద, భర్తల మీద, భార్య మీద విశ్వాసం. ఇది ఎంతవరకు పనిచేస్తుంది? ఎంతవరకు పనిచేస్తుంది? ఈ భూలోకంలో చెప్తుంది. ఈ భూలోకంలో చివరి వరకైనా నీ శ్వాస ముగిసేలోగా జరుగుతుందంటే ఏమో రేపొద్దు నీ ప్రేమగా మాట్లాడిన కొడుకు కూతురు రేపొద్దు అడ్డలో వచ్చేది లేదా విశ్వాసం లేదు. వాళ్ళు 99% నమ్మడానికి కూడా అవకాశం లేదు. ఎక్కడ నమ్ముతామని 1% చేసుకోండి. కన్నా 99% ఆ 99% ఎక్కడైతే ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు మీదే ఉన్నాయి. మీరు సృజించిన దేవుడి మీదే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనకి ఏముండాలి? చెప్పండి, విశ్వాసం ఉండాలి. ఎవరి మీద ఉండాలి విశ్వాసం? దేవుడి మీద. కాలం ప్రకారం ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు కాబట్టి దాన్ని ఏం చేశాడంటే ఈయన కూడా వాక్యం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే యెహోవా నాకు వెలుగు రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడను అన్నాడు. ఇంకా అన్నాడు యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తున్నాను? నా శరీర మాంసం తిరిగి దుర్గులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు నా మీదకి వచ్చినప్పుడు వారు ఒకసారి జ్ఞాపకం తీసుకోండి. పొరపాటుని ఎవరైనా కానీ దావీదు గారు వస్తే కనుక ఎవరు కూలిపోయాడంట? వచ్చినటువంటి శత్రువే కూలిపోయాడంట. ఈయన మాత్రం ఎలా ఉన్నాడంట? కథలుగా నిత్యము ఇస్తూ సీయోను కొనాలనే ఉన్నాడు. ఎందుకని? ఆయన చుట్టూ ఎవరున్నారు చెప్పాలి? ఎరుసలేము కొండ చుట్టూ ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడంట. క్షేమపడిన దేవుడు ఉన్నాడంట. ఈ మానవుడు మనకి ఏం చెప్తుందంటే వాళ్ళు కలిగి ఉన్న దేవుడి నామాన్ని బట్టి అంత రోజైనటువంటి విశ్వాసంలో ఉన్నారు వాళ్ళు. మన రోజు పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఏమంటారంటే ఈరోజు మేము యూదులము, ధర్మశాస్త్రోపదేశకులము, మాకంటే దేవుని గురించి ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరు ఏదైనా మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు ప్రతి ఒక్కరు మా కుటుంబ ఆచార ప్రకారం సున్నతి పొందాలి. తెచ్చేయడం ఎక్కడికి కుప్పడే సంఘంలో తీసుకునేదంటే ఆనాడు అబ్రహాం కాలంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, ఆనాడు మోషే కాలంలో ఆ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ధర్మశాస్త్రం అది. యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది ఎందుకు? ధర్మశాస్త్రాన్ని కొనసాగిస్తూ దానిలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం ఏదైతే చూస్తుందో పాపం చేసామన్నా మాత్రమే చూస్తుంది, కానీ ఆ పాప శాస్త్రం నిరూపించట్లేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు ఒకవేళ అపరాధం చేస్తే ఏం చేయాలని చెప్పింది? చెప్పండి. ఒక పాప పరిహారం చేయాలి. నువ్వు దానికోసం మేక రక్తమో, కోడి రక్తమో, చెప్పండి, పావు రక్తమో అటువంటి ఏం చేయాలన్నా బలి చేయాలి. బలి చేసిన తర్వాత నువ్వు ఏం చేయాలి? అసలు ధర్మశాస్త్రం చెప్పిన మాట ఏంటంటే ఎవరైనా ఒక పొరపాటు చేసి పాపం చేస్తే వారు అపరాధ పరిహారం అనిపించిన తర్వాత మరలా ఏమన్నాడు కూడా చేయకూడదంటే పాపం చేయకూడదు. దీన్ని తీసుకుని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా పని చేసుకున్నారు. దేవుడు ఏమంటారు? ఎప్పుడైనా పొరపాటు పాపం చేసుకుంటారా? ఏదైనా మేకను కోటు తెచ్చేసి పోసేసి మళ్ళా తెల్లారి ఏం చేయొచ్చు? పాపం చేసి ఇదే ధర్మశాస్త్రం జరుగుతుంది. మనకి ఎంత తప్పుడు బాధ చేస్తారు అందులోకి. ధర్మశాస్త్రం చెప్పింది నీవు అందులో నుంచి విడిపించబడాలి అని, కానీ విడిపించబడాలి అనే మాట తీసుకోరా. తప్పించుకోవడానికి, పాపం చేసి తప్పించుకోవడానికి ఇలా ఒకటి ఏమైనా పాపం చేసేది. మరి వాడు చంపేసాం అనుకోండి, అది కేసీలో వెళ్ళిపోయి ఓ గోపికలు తీసుకొచ్చేసి బలి పెట్టి బలి చేస్తే నా పాపం పోయినప్పుడు ఏమి మారిపోతే కదా. ఇప్పుడు ఎందుకు చేద్దాం కాలం మారింది, పరిస్థితులు మారింది. యూదులారా
వెర్రి మతపరుషులారా జ్ఞాపకం చేసుకోండి. మీ పాప తరపులు మానలేకపోవడం చేత, ఆ పాప ధ్యానం మీ మీద ఏర్పాటు చేయడం చేత మీరు పాపమని కార్యక్రమం మగ్గిపోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు చూడలేక మీ విశ్వాసం త్యాగ సంస్కారమైనటువంటి ఆ సున్నతి మీద వెళ్ళిపోయింది. పరకాండాలు యూద కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సున్నతి పొందాలి, సున్నతి పొందిన పర్వాలు సిద్ధపడ్డారు. వాళ్ళు మతగ్రంథం చెప్తున్నారు, వాస్తవంగా చెప్పరా దాన్ని అలా పంచుకున్నారు. అది దానిలో నుండి నేను చదివిన అందరికీ యోధాలో ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉండేది తెలుసా? యోధ మత పెద్దల దగ్గర మాత్రమే ఉండేది. ఆ ఇంట్లో ఒక వచనం చదివి 10 వచనాలు అబద్ధ బోధ ప్రకటించేవాడు. ఈరోజు బైబిల్ అందరి దగ్గరే ఉంది. నేను చదివి తప్పో, నేను చెప్పేది గొప్ప ఈరోజు ప్రతి ఒక్కరు చూడలేదు. కానీ ఆ రోజులు అది లేదండి. ఏం లేదు, ఎదుటివాడికి బోధ చేయడమే తప్ప బోధించేవాడు అనుసరిస్తున్నాడా, బోధించేవాడు సరిగా ఉన్నాడా, బోధించేవాడు విశ్వాసీయా అనేటువంటి ఆలోచన లేదు. ఇది ఏది చేస్తే చేయడం, వీడు స్వార్థం కోసం. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే వీడికి లోపల కోరికలన్నీ చెప్పి వాళ్ళతో తీసుకునేవాడు. వీడికి ధనమవసరం. ఈరోజు నీ జీవితంలో ఏం జరగాలంటే అప్పట్లో కాస్ట్లీ ఏది, ఇప్పటికీ మ్యాగీ కాస్ట్లీ. ఇప్పటికీ ఏం కాస్ట్లీ,